మేషరాశి వాళ్లకు ఈ వారం ఆదాయ విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో తమ ఆదాయాలను పెంచుకునేటటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే వివిధ రూపాల్లో ఆకస్మికంగా కొంత ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులు ఉన్నతపరమైన కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు మీకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ఈ వారం మేషరాశి వాళ్లకు అనుకూలంగా ఉండబోతున్నాయి. వాటి వలన మంచిగా కష్టపడటం, మంచి అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆహార విహారాదుల్లో తప్పనిసరిగా మేషరాశి వారు ఈ వారం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయటము, మంచి విశ్రాంతిని తీసుకోవటం, తీసుకోబోయేటటువంటి పదార్థాల్లో ఏమాత్రం కూడా అపరిశుభ్రంగా ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు సంపూర్ణంగా సంపూర్తిగా ఈ వారం శుభ ఫలితాలను అందచేస్తుంటాయి. ఆకస్మికంగా కొన్ని రకాల ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు అలాగే వివిధ రూపాల్లో పలు క్షేత్రాలను దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసేటటువంటి కొన్ని రకాల కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పరిచయాలు పెరుగుతుంటాయి. మీకున్నటువంటి మాట విలువలు కూడా పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శ్రమతో విజయాలను సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వివిధ రూపాల్లో ఉపాధి ఉద్యోగం కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో అన్నపూర్ణ అమ్మవారిని పూజించటం మంచిది. అమ్మవారి అష్టకమును పారాయణం చేయటము, వివిధ రూపాల్లో అమ్మవారిని సేవించటము, కుంకుమార్చన నిర్వహించుకోవటము, పేదవారికి అన్నదానం చేయటం మంచిది.